మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీని చాలా వరకు తొలగించడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ విషయమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తన సెక్యూరిటీని పెంచాలని, తనను హతమార్చే ప్రయత్నంలో చాలామంది ఉన్నారని, కాబట్టి నా సెక్యూరిటీ పెంచాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మా వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీని తగ్గించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా మంచి వాహనం ఇవ్వకుండా చెడిపోయిన వాహనం ఇవ్వడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించగా, ప్రభుత్వం తరపున న్యాయవాది మేము అధికారులను కనుక్కొని చెప్తామని చెప్పగా, అంత సమయం లేదు, మధ్యాహ్నం వరకు మీరు ఆ విషయాలు నాకు తెలియజేయాలని, మధ్యాహ్నం తర్వాత మళ్ళీ దీనిని విచారిస్తామని చెప్పి ఒక ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తూ ఉంది. చూద్దాం మరి తదుపరి విచారణలో న్యాయమూర్తులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.